నమస్తే అండి. కాకినాడ అశోక్ నగర్కు చెందిన తెల్లపూడి నూకరాజు. మరి ఈ తెల్లపూడి నూకరాజు పిఠాపురంలోని ఒక పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు 10 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న ఈయన వచ్చే జనవరిలో మాత్రం పదవి విరమణ చేయాల్సి వస్తుంది. అయితే ఆదివారం మాత్రం అర్ధరాత్రి భార్య మీనా, అదేవిధంగా కుమార్తె సౌజన్యతో పాటు మనవడు రియాన్స్ కూడా, మరి కార్తికేయ రెడ్డి, వీరందరూ నలుగురు కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైలు వంతెనపై కారు నిలిపి తనంతరం నలుగురు గోదావరిలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారన్నమాట. ఈత వచ్చిన కార్తికేయ సుమారు 20 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ హెల్ప్ అంటూ మరి కేకలు వేశాడు. అతడి అరుపులు గమనించిన మత్స్యకారులు పడవలో బాలుడిని ఒడ్డుకు చేసుకొచ్చారనమాట. మరి చిన్న గాయాలు కూడా అయ్యాయి. అతన్ని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతున్నారు. మరి అయితే ఇక్కడ మిగిలిన ముగ్గురి కోసం అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా గజ ఈతగాళ్ళు ప్రత్యేక బోటులో గాలింపు చేపట్టారు. ఇక్కడ సోమవారం సాయంత్రం 6:30 సమయంలో నూకరాజు మృతదేహం మాత్రం రాజమహేంద్రవరంలోని ధోబిఘాట్ వద్ద లభించింది. నూకరాజు కుటుంబం తొలుత కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు వెళ్ళినట్లు తెలుస్తుంది. అప్పటి వరకు డ్రైవర్ కారును నడిపినట్లు సమాచారం. అనంతరం తాము వెనక్కి వస్తామని చెప్పి డ్రైవర్ను పంపించేశారు. కొవ్వూరులోని అల్పాహారం చేసి అనంతరం నూకరాజు కుమార్తె సౌజన్య కారును నడిపినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి రాజమహేంద్రవరం వైపు తిరిగి వచ్చిన కుటుంబం వంతెనపై కారును నిలిపి గోదావరిలోకి దూకినట్లు పోలీసులు అయితే సమాచారం ఉంది. కుటుంబం గోదావరిలోకి దూకడానికి ముందు నూకరాజు రాసినట్లు చెబుతున్న లేఖలు మాత్రం షూటింగ్ కోచ్ అంటే షేక్ సాదిక్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అతడి బెదిరింపులు భరించలేక కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు తెలిపినారు. అయితే తన అల్లుడు జూలై 2వ తారీఖున మృతి చెందిన తర్వాత సాదిక్ ఖాన్ తమ కుమార్తెకు సహాయం చేస్తానని చెప్పాడట. అయితే తాము అంగీకరించలేదని నూకరాజు పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం తన కుమార్తెను బెదిరించి విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాకు తన ఆధీనంలోకి తీసుకున్నాడని లెటర్లో పేర్కొన్నారు. తనను అదేవిధంగా మనవడిని చంపుతానని బెదిరిస్తున్నారని, కుమార్తెను తీవ్రంగా వేధించాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలకు నూకరాజు లేఖలో తెలిపారన్నమాట. ఈ లెటర్ను ఆదివారం రాత్రి 11:20 వాట్సాప్ ద్వారా సహృదయ బంధువులకు పంపినట్లు సమాచారం అన్నమాట. అయితే ఎవరి సాదిక్ అనే విషయం అయితే మనం గమనించుకున్నట్లయితే సాదిక్ ఖాన్ కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో షూటింగ్ కోచ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు కూడా రావడం అక్కడ నుంచి తొలగించారని పోలీసులు తెలిపారు. అనంతరం సొంతంగా అకాడమీ ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం క్రితం సౌజన్యకు సాదిక్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆమెను వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తెలిపారు. అంటే ఇవన్నీ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న సాదిక్ ఖాన్ను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలతో పాటు ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ శివగణేష్ తెలిపారు. సాదిక్ ఖాన్ తరచూ తమ ఇంటికి వచ్చేవాడని, తన తల్లిని కొడుకుతో గొడవ చేసేవాడని ప్రాణాలతో భయపడిన కార్తికేయ పోలీసులకు చెప్పాడు. బంగారం, డబ్బుతో లాకర్ తాళాలు కూడా తీసుకున్నారని తెలిపారు. రాత్రి భోజనం చేసిన తర్వాత వంతెన వద్దకు వచ్చామని, అందరూ దూకాలని తాత చెప్పాడని కార్తికేయ పేర్కొన్నాడు. తన తల్లి చేయి పట్టుకుని దూకడంతో ఆమెను వెనక్కి లాగేందుకు ప్రయత్నించానని, అయితే తాను కూడా నీటిలోనే పడిపోయానని చెప్పాడు. చిన్నతనంలో నేర్చుకున్న ఈతతో చీకట్లో ఈదుతూ సాయం కోసం కేకలు వేయగా మత్స్యకారులు తనను రక్షించారని వివరించాడు. కాగా నూకరాజు మీనా దంపతులు కుమారుడు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సో ఇదండి కాకినాడ మిస్టరీ అయితే.